హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా స్వీట్ కార్న్తో లాలీపాప్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. ముందుగా అరకిలో స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా పిండిని ఇలా బరకగా రుబ్బుకొని బౌల్లో వేసుకోండి. దానిలోకి చూపించిన మసాలాలు చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, మిరియాల పొడి, పసుపు, కారం ఇవన్నీ రుచికి సరిపడినంత వేసుకోవాలి. మెజర్మెంట్స్ అనేవి పైన ఇస్తాను. తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తరుగు కూడా వేసుకొని బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. పిండి అనేది బ్యాచెస్ వైజ్గా వేసుకొని తగినంత వేసుకొని కలుపుకోవచ్చు. స్వీట్ కార్న్ అనేది లేతదైతే మరి పిండి జారుగా ఉంటుంది కదా, అదే ముదరదైతే కాస్త గట్టిగా ఉంటుంది. కాబట్టి బ్యాచెస్ వైజ్గా తగినంత పిండి చూసి వేసుకొని కలుపుకోవాలి. ఇంత క్వాంటిటీ అని చెప్పలేము. ఇలా కన్సిస్టెన్సీ పిండి అనేది మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాదు, ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకొని ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకొని ఇలా లాలీపాప్స్ లాగా పెట్టుకొని బియ్యం పిండితో కోట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే పిండి మనం ఒక స్టిక్ పట్టుకుంటే మాత్రం పిండి లూజ్గా ఉంటుంది కాబట్టి పడిపోతుంది. చేత్తో మొత్తాన్ని ఇలా జాగ్రత్తగా పట్టుకొని బియ్యం పిండితో కోట్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్నది జాగ్రత్తగా చేసుకోవాల్సిన విషయం ఉందండి. మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు పాప్సికల్ స్టిక్స్ పట్టుకొని కాకుండా మొత్తాన్ని పట్టుకొని వేసుకోండి. ఎందుకంటే పిండి అనేది లూజ్గా ఉంటుంది కాబట్టి, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విడిపోయి పడిపోతుంది. అలా కాకుండా మొత్తాన్ని పట్టుకొని ఆయిల్లో వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బియ్యం పిండితో కోట్ చేసుకున్నాం కాబట్టి వేయించుకున్న తర్వాత అయితే పైన లేయర్ గట్టిపడిపోతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పైసీగా కెచప్తో తింటుంటే సూపర్గా ఉంటాయి. చికెన్ లాలీపాప్ అంత టేస్టీగా ఉంటాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక ట్రై చేశాక నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి